హాయ్ నేను సతీష్. ఇవాళ ఎవరు వెళ్ళబోతున్నారు, మరి ఓటింగ్ ఎట్లా ఉంది, ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేసి ఎవరిని బయటికి పంపిస్తున్నారని అనలైజ్ చేసుకుందాం. మరి ఓవరాల్గా వీక్ అంతా చూసుకుంటే బర్నిష్ శంకర్ ఆయన హవా సాగుతూ వచ్చింది. ఇప్పుడు మొన్న నామినేషన్లప్పుడు బిగ్గెస్ట్ స్నేక్ అని మనీష్ అన్నాడు కదా, కానీ వీళ్ళే పాము ముంగిసిలా వీళ్ళలో వీళ్ళే కొట్లాడుకుంటూ నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసాం, ప్రియా అండ్ మనీష్. ఆ మనీష్ వచ్చి మళ్ళీ కిచెన్లో ఉండాలనుకుంటున్నాడు, రానివ్వకు అని చెప్పి కెప్టెన్ ఆయన ఎవరితో డీమాన్ పవన్తో చెబుతూ ఎట్టి పరిస్థితులు రాకూడదు, అవసరం లేదు, ఇతడికంటే అతడే బెటర్, భరణి శంకరే బెటర్, ఆయన ఉన్నా నాకు ఓకే తప్ప అనేసి ఆవిడ చెబుతూ ఉంది. సో తెల్లవారితే వీళ్ళకి కారణాలు కూడా అక్కర్లే, ఊరికే డామినేషన్ కోసం కావచ్చు, కంటెంట్ కోసం కావచ్చు, స్క్రీన్ స్పేస్ కోసం కావచ్చు, ఈ పాము ముంగిసిలో వీలు కొట్లాడుతూ ఏమి చీమ చిటుక్కుమన్నా సరే చీమ కుట్టిందంటే భరణి కుట్టించాడు, ఒక ఆకు రాలేదంటే భరణి రాల్పించాడు. అట్ట నెపం అతని మీద నెట్టేస్తే ఎట్లా ఉంటుంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రియాక్షన్ బీభత్సంగా వచ్చి ఓటింగ్ గ్రాఫ్ అమాంతం తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఎట్లా మళ్ళీ అంటే లాస్ట్ వీక్ ఫస్ట్ కెప్టెన్సీ కోసం ఇమాన్యుయల్ తరఫున భరణి ఆడితే అతను అవుట్ అయిపోయాడు, ఇమాన్యుయల్ అవుట్ చేసి అతను ఆటలోంచి తీసిపడేశారు, లేదంటే ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఎంతవరకు నుండి లెక్క ఆడేవాడు ఆయన. అట్లా ఈ వారం ఏంటి తన కోసం కెప్టెన్స్ అవుతాడు, ఇంక తిరగలేదు అనుకునే అక్కడ అలాంటి సందర్భంలో అతనికి హైట్, పొడిగాడు చేతులు ఇవన్నీ అడ్వాంటేజ్ మనం ప్రత్యక్షంగా టాస్క్లో కూడా చూసాం. సో ఆయనకే ప్లస్ అవుతుంది అనేటప్పుడు కూడా ఇక గెలుస్తాడనే దశలో ఆయన్ని అవుట్ చేసేసారు అన్యాయంగా. సో ఈ ఓవరాల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆ భరణి శంకర్కి ప్లస్సే. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో ఉండే వాళ్ళలో కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ పేమెంట్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఆయనే. సో వీళ్ళెట్ట ఈ నెబ్బా నెబ్బీస్ కమాన్ నన్ను టార్గెట్ చేయండి, నా మీద ఫోకస్ పెట్టండి, నా మీద ఎంత దృష్టి పెడితే నాకు అంత బిందాస్గా కాలు మీద కాలు వేసుకుంటూ హాయిగా వీళ్ళే తీసుకెళ్ళిపోతారు ఆయన. ఇట్లా టార్గెట్ చేసి అయిన దానికి కాని దానికి అతని ప్రమేయం ఉన్నా లేకపోయినా వీళ్ళే ఊహించుకొని వీళ్ళే రకరకాలుగా మాట విసిరేసి పడ్డవాడు ఎవడు చెడ్డవాడు కాదు అంటారు కదా. సో ఆయన మాట పడినంత మాత్రం వచ్చేది ఏమీ లేదు, మేము ఉన్నామని మాదిరిగా ఆడియన్స్ నుంచి భరోసా వస్తుంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 100% కూడా సేఫ్. ఇక రెండో కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఇతడికి ముందు నుంచి ఒక కమెడియన్గా, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇప్పుడున్న హౌస్లో ఉండే వాళ్ళలో ఈ సీరియల్ ఆర్టిస్ట్తో పాటు తెలుసుకుంటే ఎక్కువ మందికి ఆడియన్స్ తెలిసిన ఫేస్ ఎవరిదైనా ఉందంటే సుమన్ శెట్టియే. దాంతోపాటు పాజిటివిటీ కూడా ఉంది, హౌస్లోకి వచ్చాక నెగిటివిటీ తెలుసుకోలేదు కానీ పాజిటివ్ కూడా వచ్చింది. కంటెస్టెంట్స్ ఎవరు అంటే గుర్తుపట్టగలిగే కంటెస్టెంట్ ఆయన కూడా. వారం అంతా కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. వెబ్సైట్స్లో అయితే నేను ఇప్పుడు ప్రతిరోజు చెబుతూనే ఉన్నా, బాట్స్ పిఆర్ ఆ ఇంపాక్ట్ అయితే ఉంది. అది కూడా గత కొన్ని సీజన్స్ నుంచి ప్రతి కంటెస్టెంట్కి పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోయింది, అది తప్పు కూడా లేదు. సో ఆటతో పాటు నోటు కూడా ఉంటే బాగుంటుంది, అది కూడా చెక్ చేసుకున్నాడు. అయితే ఈ వారంలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ వీక్ కంటే కాస్త బెటరే. కాలచక్ర టాస్క్లో కూడా అది పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని ఉండాల్సి వచ్చేటప్పుడు లాస్ట్ వరకు ఆయన ఉంటే డీమన్ పవన్ కాలు పట్టుకొని లాగేసేదంతా పడిపోయాడు తప్ప మంచిగానే అన్నాడు, మ్యాక్సిమం ట్రై చేశాడు. అట్లాగే బొమ్మల టాస్క్లో కూడా సైకిల్ చేశారు కదా, ఇవన్నీ చెప్పేటప్పుడు తనుజ్ వైపు అవును కరెక్టే అని చెప్పి న్యాయం వైపు నిల్చోవడం కానీ ఆ ప్రయత్నం అయితే కూడా, ఎందుకంటే ముందు రోజు భరణిని అన్యాయంగా అవుట్ చేసేస్తుందన్న విషయం అతను కూడా అర్థమైంది, ఆ విషయంలో బాధపడ్డాడు, ఇవన్నీ చూశాడు. సో కరెక్ట్ కాదని ఇట్లాంటివన్నీ కూడా పాజిటివిటీ పెంచుతాయి. హౌస్లోకి వచ్చాక పాజిటివ్ కాపాడుకోవడము పెంచుకోవడము ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ తెచ్చుకోకుండా ఉండడం కూడా అంతకు మించిన ఇంపార్టెంట్. ఆ విషయంలో ఇతను కూడా సూపర్ సక్సెస్, మంచి పొజిషన్లోనే ఉన్నాడు. సో మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న సుమన్ అండ్ భరణి గారు వీళ్ళిద్దరికి సంబంధించి చూసుకుంటేనే 76 నుంచి 80% యావరేజ్గా ఓవరాల్గా చూసుకున్న ఓటింగ్తో వీళ్ళిద్దరూ పక్కా సేఫ్. ఇక మిగిలిన ఒక 20 to 24% మధ్య మిగతా 5 కూడా కొట్లాడుతూ ఉన్నారు. అందులో కూడా ఏంటి 7 to 4 మధ్య 7% నుంచి 4% మధ్యలో అందరూ కూడా, అంటే ఎంత టఫ్గా చూడండి, అలా 1-2 అంత ప్రభావం ఏమి చూపల. మళ్ళీ అందులో చూసుకుంటే సెలబ్రిటీస్లో వచ్చిన అమ్మాయి ఒక ఫ్లోరా షైన్, మిగతా 4 కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి కనెక్షన్ లేకుండా ఆడియన్స్తో డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పాలి. ఇక వేలలో మళ్ళీ ఎవరున్నారు థర్డ్ పొజిషన్లో అంటే మాస్క్ మ్యాన్ హరీష్, ఒక 6 నుంచి 7% మంది ఆ సీరియస్గా ఉండడం అనవసరమైన, ఇప్పుడు ఒక వర్గానికి అయితే నచ్చుతారు కదా అలా గంభీరంగా ఉండడం కావచ్చు, అది కొందరికి మూడీగా ఉంటుంది, కొందరికి గంభీరంగా అనొచ్చు, కొందరికి హుందాగా అనిపిస్తుంది. అయిన దానికి కాని దానికి ఒక కంగాలిగా ఆకతాయిగా అలర్చలగా ఈ ట్రాక్లు తోటకరివేం లేకుండా ఆయన వయసుకి తగ్గట్టుగా అలా సైలెంట్గా కూర్చుంటూ ఉన్నాడు అనే నచ్చే వాళ్ళకు కూడా, ఆ యాంగిల్లో చూసి ఇష్టపడే వాళ్ళు కూడా నచ్చుతాడు. అయితే ఇంకోటి ఏంటి, మొన్న తినడం మానేశాడు, అలిగాడు, నిరాహార దీక్ష చేశాడు. అప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా ఒక పెద్ద వయసులు కావచ్చు ఎవరైనా కొంత కనెక్ట్ అవుతారు. సరే ఒక మనిషి ఊరికే ఏదో పునః ఆయనకి పర్సనల్ కావచ్చు, ఆయన టార్గెట్ చేసుకోవచ్చు, తినడం మానేయడం అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఇప్పుడు హౌస్లో ఉండేవారికి అంత ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఇదే కదా. ఆ రీతు చౌదరితో పెద్ద గొడవ అయ్యింది, ఆవిడ ఏడ్చింది. అట్టగే తనూజతో కూడా పెద్ద ఇష్యూ అయింది, ఆవిడ కూడా ఏడ్చింది. అట్లాంటి వాళ్ళే
అరే సరే వెళ్ళే ముందు కూడా భయపడుతూనే కసురుకుంటాడు, తిడతాడు, ఏమంటాడు అనుకుంటూనే జాలి అయితే పడ్డారు కదా, సానుభూతి అయితే చూపించారు కదా, సర్లేండి మీరు మమ్మల్ని అంటారు మేము మమ్మల్ని అంటాం పార్ట్ ఆఫ్ గేమ్, రండి తినండి అని అతడితో అంత నెగిటివ్ వైపు వచ్చి అంత ఇష్యూ అయ్యి గొడవ అయ్యి నువ్వెంత అని మాదిరిగా అనుకుని వాళ్ళకే వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు కూడా బయట నుంచి కూడా ఎంతో కొంతమంది చూస్తారు కదా. సో అట్లా కూడా ఓటింగ్ అయితే ఉంది. సో ఓటింగ్ పరంగా ఇతడు ప్రస్తుతానికి సేఫ్, కానీ డేంజర్ బెల్స్ అయితే మోగుతూ ఉన్నాయి. మరి ఎందుకు, కంటెంట్ పరంగా ఏంటనేది లాస్ట్లో రివీల్ చేస్తా. ఫైనల్గా ఓటింగ్ పరంగా ఇతడైతే సేఫే. ఇక నెక్స్ట్ వన్ డీమన్. ఇతడు కూడా సేవ్ అవుతాడు, నో డౌట్, పక్కగా అయిపోతాడు. ఎందుకంటే కంటెంట్, ఏ కంటెంట్, పులిహోర కంటెంట్ అవసరం కనుక 100% ఉంటాడు. గోవా గోరింక రెండూ ఉండాలి, కొన్నాళ్ళు కొనసాగించుతారు. ఆ గూటు పక్షులకి ఎలాంటి డోకా ఉండదు. సో ఇప్పుడు ఎటు కెప్టెన్ కనుక ఒక 2 వారాలు అయితే సేఫ్. ఇక తర్వాత ఎవరు, ప్రియా, మనీష్, ఫ్లోరా 5, 6, 7 స్థానాల్లో జస్ట్ 3 to 4% మధ్య చాలా ఎడ్జ్లో మాత్రమే ఉంది వీళ్ళ మధ్య డిఫరెన్స్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అంటే ఈ ముగ్గురులోనే ఇద్దరు, ట్రిపుల్ ఎలిమినేషన్ అయినా సరే వీళ్ళ ముగ్గురే పోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయినా సరే వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. సో ఈ ముగ్గురులో కూడా లాస్ట్ డేకి ఈ ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి ప్రియా కొంచెం బెటర్, అంతే 3 to 4లోనే. ఈ అమ్మాయికి 3.30 అనుకుంటే అతడికేమో 3.50 అంటే ఆ అమ్మాయికి 3.80 అని మాదిరిగా అట్లా 3కి 4కి మధ్యలో మాత్రమే తప్ప అంతకు మించి లేదు. సో ఈ ప్రియా 98% ఆమె సేఫ్. ఇక ఆడియన్స్లో కోపం ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, వ్యతిరేకత ఉంది, బాగా నెగిటివ్ పెంచుకుంది. మన అగ్ని పరీక్షలో ఈవిడ వస్తే బాగుంటుందని నేను చెప్పా, అలాగే చాలామంది ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. బట్ వచ్చిన తర్వాత ఆట ఆడే విధానంతో ఆవిడ చేజాతిలో చేసుకుంది. సో కాస్త కోస్త ఓటింగ్ అయితే ఉంది, ఉండబట్టే మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారు కదా, తన సర్కిల్లో కావచ్చు, తమ కాలేజ్ కావచ్చు, అట్లా రకరకాలుగా. సో మొత్తానికి అయితే ఉంది, కానీ సేఫ్ అయితే ఉంది. సో ఇక ఫైనల్గా నేను చెబుతున్నది అఫీషియల్ అండ్ అన్అఫీషియల్గా నేను చెప్పబోతున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు రెగ్యులర్గా నేను చెబుతూ ఉంటాను కదా, ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఫస్ట్ మీరే ఇస్తున్నారు చాలా అప్డేట్స్ ఈ సీజన్కి సంబంధించి. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం జరిగింది, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఫ్లాప్ అయ్యారు, ఎవరు గొడవలు అయ్యాయి, ఈ లొల్లి పంచాయతీలను కనుక. సో మీకు ఇంకెంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, అర్థమైంది కదా. ఫైనల్గా నేను చెప్పొచ్చేది అఫీషియల్ అండ్ అన్అఫీషియల్గా నేను చెబుతున్నది, మనీష్ అండ్ ఫ్లోరా లీస్ట్లో ఉన్నారు. సో 99% వీళ్ళిద్దరిలోనే ఒకరు వెళ్ళిపోతారు. ఈ వారం అంతా కూడా లీస్ట్లోనే ఉన్నారు. ఇద్దరికి 3-4% మధ్య. ప్రియా కూడా వీళ్ళతోనే పోటీపడి లాస్ట్లో, కాకపోతే నోరు ఉంది కనుక కంటెంట్ కోసం వస్తుంది కనుక లేక బొటాబొటి ఎడ్జ్లో దాటించేస్తారు, అవన్నైతే సేవ్ అయిపోద్ది. సరే మరి మనీష్ అండ్ ఫ్లోరాలలో మనీష్తో అయినా సరే కాస్త కోస్త కంటెంట్ వస్తుంది తప్ప ఫ్లోరాతో నో కంటెంట్, లాంగ్వేజ్ ప్రాబ్లం, నోరే ఇప్పట్లా. సో 99% ఆవిడ అవుట్. ఫ్లోరా లాంగ్వేజ్ ప్రాబ్లంతో కంటెంట్ లేకుండా ఎందుకు అక్కడ ఏం చేయాలి, ఆ మూల కూర్చొని అలాగ ఆలోచించుకుని ఉండడానిక. అయితే గత వారం కంటే ఈ వారం ఆ సంజనాతో ఇష్యూస్ క్లియర్ చేసుకోవడం కావచ్చు. నిన్నటి టాస్క్లో కూడా సంజన జట్టు కట్టబట్టి నువ్వు ఒక రెక్క నేను ఒక రెక్క జబ్బ పట్టుకుని ఈడ్చిపోదామని మాదిరిగా ఆ సంజనతో సహవాసం వల్ల అనుకుంటా కొద్దిగా యాక్టివేట్ అయ్యింది ఆవిడ తాలూకా ఎనర్జీ, ఆ పాజిటివ్ ఏదో ఒకటి తాడిపెట్టి తేల్చుకుందామన్న నేచర్ వల్ల కాస్త ఈవిడ కూడా ఇనిషియేట్ తీసుకుని ఇన్వాల్వ్ అయ్యి ఆ టాస్క్లో చాలాసేపు బాగా ఆడింది. ఆవిడకి బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేసావు అంటే కనీసం ఈ టాస్క్ నేను 100% ఎంజాయ్ చేశాను అని సాటిస్ఫాక్షన్తో చెప్పుకోగలిగట్టు ఆడింది. ఇది కూడా లేకపోతే ఏం చేశాను బాత్రూమ్ దగ్గర సెక్యూరిటీ గార్డులా కాపలా కాశాను, క్లీనింగ్ లాగా లేదు, అక్కడ ఒక సెక్యూరిటీ జాబ్లోకి చేసుకుంటూ పోయింది, అంతకు మించి ఏమి లేదు చెప్పుకునేదానికి. సో నిన్నటి వరకు ఆడింది, కానీ కష్టమే. ఈవిడైతే 99% ఫ్లోరా షైనీ అవుట్. ఇక మాస్క్ మ్యాన్ గురించి చెప్పే కదా, ఓటింగ్ పరంగా అయితే సేఫ్, కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే ఆయన ఏకంగా నిరాహార దీక్ష చేసేయడం, రూల్స్ బ్రేక్ చేస్తూ బిగ్ బాస్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఆయన ఏకంగా కన్ఫెషన్ రూమ్ నుంచి కూడా నేను వెళ్ళను నన్ను పంపించి ఏంటంటే ఏకంగా రామురాదుని ఒక మనిషిని తోడించి లోపలికి పంపించి ఆయనకు బాధ్యత అప్పగించి దగ్గరుండి తీసుకెళ్ళని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బలవంతంగా ఎన్నాలని ఉంచుతారు. ఈ సీజన్లో అత్యధిక సార్లు నేను వెళ్ళిపోతాను రెండో రోజు నుంచే మొదలుపెట్టాడు. హౌస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎంత అగ్రెసివ్గా వచ్చి ఆడతానన్నాడు, అంతే వేగంగా గోడ కొట్టిన బంతిలాగా ఇలా అడుగు పెట్టగానే వెళ్ళిపోతావు అంటే ఎన్నాళ్ళని ఉంచుతారు. సో వీకెండ్లో కూడా చూసాం, నాగార్జున గారు బలవంతంగా అతడితో నవ్వించాలి, మాట్లాడించాలి, యాక్టివ్ చేయాలి, ఇనిషియేటివ్ తీసుకున్నట్టు చూడాలని కొద్దిగా మోటివేషన్ చేస్తూ, మన మెయిన్ ఏంటంటే తనూజ మోటివేషన్ వల్ల కొద్దిగా చేంజ్ వచ్చింది, కానీ కొంచెం యాక్టివ్ అయ్యాడు. కానీ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడని మరొక వారం చూద్దాము అనుకుంటే ఉంచుతారు, లేదంటే బాబు మరి నీకే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకైతే అని పంపించవచ్చు. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఫ్లోరా షైనీ 99%.
తప్పితే 98% దగ్గర మనీష్ మర్యాద. సో వాళ్ళిద్దరిలో ఉంటుంది. లేదు కంటెంట్ పరంగా ఇతరికి ఇష్టం లేకపోతే మనం ఇంకేంది బలవంతపు కాపురం ఎన్నాళ్ళు అని చెప్పేసి ఇతను పంపించవచ్చు. బట్ ఇది జరుగుతుందా అని అయితే అనుకోవట్లా. మరి కొద్దిగా యాక్టివ్ అయ్యాడు కాబట్టి అదే ఫ్లోలో అదే మూడ్లో మనట్లాగా మూడీగా మూల కూర్చుంటే నో డౌట్ అనే పరిస్థితి. కొద్దిగా ఉత్సాహంగా వచ్చాడు కదా, మళ్ళీ చొరవ చూపుతున్నాడు కదా. సో అది. సో ఫైనల్గా ఇంకేంటంటే ఇప్పటికి నేను చెప్పింది నా అనాలిసిస్ ప్లస్ ఇందాక చెప్పినట్టుగా అఫీషియల్ అండ్ అన్అఫీషియల్. చూద్దాం మరి. షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. షూటింగ్ అయ్యాకే నేనైతే కంప్లీట్గా అయిపోయారు పాలన అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేస్తా. మరి మీ దృష్టిలో ఏమనిపిస్తుందో మెసేజ్ పెట్టండి. అట్లాగే లైవ్ అప్డేట్స్ అయితే చాలా మసాలా ఉంది. అసలు ఇమాన్యుయల్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అసలు ఆటను అతను చెడగొట్టుకుంటాడా అనే డౌట్ కూడా వచ్చింది. అటాకింగ్ మోడ్లో వెళ్ళాల్సిన కంటెస్టెంట్ మాటల పరంగా డిఫెండింగ్ చేసుకుంటూ ఇదైపోతూ ఉన్నాడు. సో దాని గురించి లైవ్లో అనలైజ్ చేసి ఆ వీడియో అయితే మిస్ కాకండి. ఇక నాగార్జున గారు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి, చూపాల్సిన వీడియోలు ఏంటి, మరొక స్పెషల్ వీడియో కూడా అనలైజ్ చేస్తా. మీరేమనుకుంటున్నారు, ఏ టాపిక్ మీద ఎవరిని అడగాలి, ఎవరికి కోటింగ్ పడుతుంది అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి.